సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో మూడో వేవ్ స్టార్ట్ కాబోతోంది. తన లైఫ్లో ఒక్కో వేవ్ మొదలైన ప్రతిసారి తన ఇమేజ్, మార్కెట్ అన్ని రెండింతలు మూడింతలు అవుతూ వచ్చాయి. మొదట్లో ప్రిన్స్ అనేవాళ్ళు, తర్వాత సూపర్ స్టార్ అంటున్నారు. ఇప్పుడు గ్లోబల్ సూపర్ స్టార్గా మారే టైం దగ్గర పడుతోంది. నిజానికి 2005 నుంచే మహేష్ బాబు అసలు సిసలైన సినీ జర్నీ మొదలైంది. అంతకు ముందు వరకు ఒక ఎత్తు, 2005లో అతడు వచ్చినప్పటి నుంచి మరో ఎత్తు. అక్కడ మొదలై పోకిరితో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది తన కెరియర్. కట్ చేస్తే ఇలానే 2011 ఏడాది కూడా దూకుడుతో తన ఫేట్ మరోలా మారిపోయింది. ఇప్పుడు 2027లో మరోసారి అంటే మూడోసారి తన తలరాత మారే సూపర్ గ్లోబల్ వేవ్ రాబోతోందా? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ ఇప్పుడు గ్లోబల్ సూపర్ స్టార్ గా మారే టైం దగ్గర పడుతోంది. 2027 తన కెరీర్ లోనే వెరీ స్పెషల్ ఇయర్ గా మారబోతోంది. ఫస్ట్ టైం పాన్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తో వరల్డ్ మార్కెట్ మీద అటాక్ చేయబోతున్నాడు మహేష్ బాబు. సో వారణాసి తన కెరీర్ గ్రాఫ్ ని డెఫినెట్ గా హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్తుందనే అంచనాలున్నాయి. అయితే ఇక్కడే తన కెరీర్ గ్రాఫ్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా మారిందనే అంశాలు నంబర్ సెంటిమెంట్ ని క్రియేట్ చేస్తున్నాయి. నిజానికి మహేష్ బాబు రాజకుమారుడిగా అంటే ప్రిన్స్ గానే ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంటనే తనని అంతా ప్రిన్స్ అనడం మొదలు పెడితే తనను మాత్రం మురారితోనే హిట్ పలకరించింది. ఒక్కడితో మాస్ ఇమేజ్ క్రియేట్ అయింది. అంతవరకు మరీ కుర్రాడిగానే చూశారంతా. అలాంటి తనలో అనూహ్యమైన మార్పు మొదలైంది పోకిరితోనే. తన లుక్కే కాదు, తన పర్ఫార్మెన్స్ కూడా ఆ మూవీ నుంచే మారిపోయింది. ఇమేజ్ లెవెల్స్ కూడా పీక్స్ కు చేరాయి. కట్ చేస్తే దీనికి ముందు అతడు కూడా మహేష్ డైలాగ్ డెలివరీని మార్చేసి తన ఫేట్ ను డిసైడ్ చేసిన మూవీగా నిలిచింది. ఈ రెండూ కూడా 2025, 2026లో జరిగాయి. ఆ తర్వాత 2011లో దూకుడు వచ్చింది. తనలో కామెడీ టైమింగ్ మారింది. ఈజున్న నటుడిగా ఎలివేట్ అవుతూ సూపర్ స్టార్ ఇమేజ్ లోకి అడుగు పెట్టాడు. ఓ రకంగా చెప్పాలంటే మహేష్ బాబుకు ఎన్ని హిట్లు, బ్లాక్ బస్టర్స్ అయినా ఉండొచ్చు, కానీ తన ఫేట్ ను మార్చిన నెంబర్స్ అంటే 2005, 2011 ఇయర్సే. అప్పుడే అతడు పోకిరి, దూకుడు లాంటి సినిమాలతో తన పర్ఫార్మెన్స్, ఇమేజ్, సినిమా అప్రోచ్ ఇవన్నీ మారిపోయాయి. ఆ తర్వాత చాలా హిట్లొచ్చినా మరో ఊహించని మార్పు అంటే గుంటూరు కారంతోనే వచ్చింది. రిజల్ట్ ఫ్యాన్స్ కోరుకున్నంత గొప్పగా లేకపోయినా పర్ఫార్మెన్స్ తో మహేష్ బాబు ఊహించని మార్పు చూపించాడు. ఆ తర్వాతే వారణాసి రాబోతుంది. ఓ రకంగా అతడు తర్వాత పోకిరి వచ్చి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసినట్టు, మళ్ళీ ఇప్పుడు త్రివిక్రమ్తో తీసిన గుంటూరు కారం తర్వాత మహేష్ మరో ప్రయోగం రాబోతుంది, అదే వారణాసి. అందుకే సెంటిమెంట్ గా కూడా ఇదొక మరోసారి సూపర్ స్టార్ ఫేట్ ను మార్చే టైం లైన్ అంటున్నారు. అసలే రాజమౌళి డైరెక్షన్ కాబట్టి వారణాసి ఎలా చూసినా సూపర్ స్టార్ ని గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చే ప్రాజెక్టే. కాకపోతే 2005, 2011లో ఏం జరిగిందో దాంతో పోలిస్తే ఇప్పుడు 2 వేవ్స్ తర్వాత మూడో ఫేట్ చేంజింగ్ వేవ్ 2027లో వారణాసితోనే మొదలయ్యేలా ఉందనే నమ్మకం క్రియేట్ అవుతోంది.